మనం ఏ విషయాన్ని మాట్లాడే ముందు ఒక విషయం మీకు చెప్పాలి, ఇది ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది, కానీ దిస్ న్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇరాన్ నుంచి భారతదేశానికి ఫస్ట్ సెట్ ఆఫ్ ఫ్లైట్స్ వెనక్కి వచ్చాయి, మన వాళ్ళు దిగారు, కంప్లీట్ అక్కడ బ్లాక్అవుట్ అయిపోయి ఇంటర్నెట్ లేకుండా ఒక ఏదైతే ఉందో ఇరాన్లో, అది నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, వీడియోస్ కూడా మనం మాట్లాడుకున్నాం. మన దేశం కూడా చెప్పింది కదా, నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ ఒకవేళ ఇరాన్ ఉంటే మీరు చేయొద్దండి అని. అక్కడ ఎవరైతే మన వాళ్ళు స్టక్ అయి ఉన్నారో వాళ్ళు వెనక్కి తెచ్చే ప్రక్రియ అది గవర్నమెంట్ ఇస్ టేకింగ్ కేర్. కాకపోతే అందులో ఫస్ట్ హ్యాండ్ అకౌంట్స్ ఉంటాయి కదా, వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఒక మెడికల్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్, షీ వాజ్ లైక్, ఇది ఎన్డీటీవీలో వచ్చిన ఆర్టికల్, ఇది నాకు పర్సనల్గా యాజిటేషన్ ఏమి వినబడలేదు, కానీ నాకు ఇంటర్నెట్ లేదు నా మొబైల్లో. పోనీ ఇంకొక అబ్బాయి ఏదో కెఫేలో పనిచేసుకుంటున్నాడంట, మా ఇంటి బయట ప్రొటెస్టులు ఉండేవాళ్ళు, బయటికి కూడా వెళ్ళడానికి వీలు ఉండేది కాదు, అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ కూడా లేదు కదా, ఇంట్లో మ్యాటర్ చెప్పడానికి కూడా మాకు ఇది లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన ఇది నేను ఎందుకు ఇలా మల్టిపుల్ అకౌంట్స్ నేను చెప్తున్నానంటే, ఇరాన్లో ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా ఏం నడుస్తుందో, అఫ్ కోర్స్ అక్కడ అన్యాయం జరుగుతుంది, కానీ ఆ స్కేల్ ఏంటనేది మనకు ఇంకా తెలియదు. ఇలా ఫస్ట్ హ్యాండ్ అకౌంట్స్లో మనం వినడమే తప్పితే, ఎందుకంటే అమెరికా కావాల్సింది చెప్తుంది, ఇజ్రాయెల్ కావాల్సింది చెప్తుంది, ఇరాన్కి కావాల్సింది చెప్తుంది, బట్ అక్కడ జరుగుతుంది ఏంటనేది వీటన్నిటికీ ఒక మిక్స్ ఉంటుంది. ఎనీవేస్, ఇవాళ వీడియోలో ఈ పాయింట్తో పాటు మల్టిపుల్ అదర్ స్పియర్స్ మనం టచ్ చేద్దాం. ఒక టేక్ అవే ఖచ్చితంగా ఉంటుంది వీడియో ఎండింగ్లో, మీరు చూడండి ఫుల్గా. డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్ని మాట్లాడినా, పాకిస్తాన్కి ఎన్ని ఫేవర్లు చేసినా కూడా అల్టిమేట్లీ అమెరికా మెరిట్కే ప్రాధాన్యత ఇస్తుంది. ఇది నేను ఇప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్లో చెప్పడం కన్నా ఒక ఎగ్జాంపుల్తో చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. రిచ్ మెకార్మిక్ అని చెప్పి ఒక యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయన అంటే ఇప్పుడు భారతదేశంలో ఎలా అయితే పార్లమెంటేరియన్స్ ఉంటారో అలా అమెరికాలో కాంగ్రెస్ మెన్, ప్లస్ ఈయన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అంటే ట్రంప్ గారి పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ అమెరికా. ఈయన సడన్ గా బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చాలా కరాఖండిగా చెప్పాడు. ఆయన ఇవాళ అమెరికన్ డబ్బులు అమెరికన్ కంపెనీస్ భారతదేశంలో వెళ్తున్నాయి, అలాగే అమెరికన్ డబ్బులు అమెరికన్ కంపెనీలు పాకిస్తాన్లో వెళ్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ నుంచి అమెరికా నుంచి వెళ్తున్నాయి ఈ రెండు దేశాలకి. బట్ ఆయా దేశాల నుంచి ఏది మన దేశానికి వెనక్కి వస్తుందంటే భారతదేశం నుంచి వెనక్కి వస్తున్నాయి, కానీ పాకిస్తాన్ నుంచి రావట్లేదు. ఇది ఒకసారి మీరే వినండి ఫస్ట్. You mentioned Pakistan too. People don't realize that they have almost 300 million people in their country too. But they don't bring the investment here and vice versa too. So India is not only taking investment, they're also giving investment. And to watch them kind of grow as a nation and actually spread their wings. And ఆయన ఎందుకు అలా అన్నాడు? అందులో ఎటువంటి అబద్ధం లేదు కదా. ఇవాళ లిటరలీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా $40 బిలియన్ భారతదేశం నుంచి అమెరికాకి వెళ్తున్నాయి. మన కంపెనీస్ అక్కడ స్థాపించబడి ఉన్నాయి, అండ్ ఆ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి కదా. అమెరికన్స్కి ఎంతమంది అమెరికన్స్కి జాబ్స్ వస్తున్నాయి తెలుసా మీకు? సుమారు 4,25,000 మందికి. ఇన్ఫాక్ట్ ఈ నంబర్ కొంచెం డీజేటీ గారు మధ్యలో వచ్చి పుల్లలు పెట్టకుండా 500%, 200%, 300% అని చెప్పి అలా మాట్లాడకుండా, భారతదేశం నుంచి ఉండే ట్రేడ్ కట్ చేయకుండా, ఉండే సత్సంబంధాలని పాడు చేయకుండా ఒకవేళ ఉండగలిగితే అది 10 లక్షలకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చాలా మంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ప్రస్తుతానికి డీజేటీ గారు కాదు, అమెరికాలో ఉండే చాలా మంది, అది రిపబ్లికన్స్ అవనివ్వండి, డెమోక్రాట్స్ అవనివ్వండి, భారతదేశాన్ని ఒక స్వింగ్ స్టేట్లో చూస్తున్నారు, స్వింగ్ కంట్రీలో చూస్తున్నారు. ఏంటి స్వింగ్ స్టేట్ అంటే సింపుల్, అమెరికాలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పలానా స్టేట్ టెక్సస్ అంటే డీజేటీ గారు కొడుతుంది, అదే రిపబ్లికన్ పార్టీకి, లేదా కాలిఫోర్నియా డెమోక్రాట్స్కి బ్లూ స్టేట్ అది అని కొన్ని స్టేట్స్కి కొన్ని కలర్స్ ఆపాదించబడి ఉంటాయి. ఆ స్టేట్స్లో ఆయా పార్టీలే గెలుస్తాయి. బట్ కొన్ని స్టేట్స్ ఉంటాయి, కొన్ని రీజియన్స్ ఉంటాయి, అందులో లాస్ట్ వరకు మనం చెప్పలేం ఆ స్టేట్ ఏ పార్టీ కోటేస్తే ఆ వ్యక్తి ప్రెసిడెంట్ అవుతాడు అల్టిమేట్గా. స్వింగ్ స్టేట్స్ ఇవి. అలాగే ఇవాళ భారతదేశాన్ని స్వింగ్ కంట్రీ అంటుంది అమెరికా. ఎందుకంటే వీఆర్ నాట్ పోలర్ కంట్రీ. మనం రష్యా కాదు, చైనా కాదు, ఒక సైడ్ వెళ్ళి కంప్లీట్గా అమెరికాని విరుద్ధంగా ఉండే కంట్రీ కూడా మనం కాదు. మనం బ్రిక్స్లో ఉంటాం, G7కి వెళ్తాం, క్వాడ్ అంటాం, ప్యాక్ సిలికా అంటాం. ఇలాగ అన్ని దేశాలతో న్యూట్రల్గా ఉంటూ మన దేశపు ఇంట్రెస్ట్ని మనం ముందు పెట్టి మనం పని చేసుకుంటాం. ఇన్ఫాక్ట్ ఇదే మెకార్నన్ కూడా ఇదే మాట అన్నాడు. ఆయన ఇండియన్ గవర్నమెంట్ కానీ మోదీ గారు కానీ ఏదైతే వాళ్ళ దేశం కోసం వెళ్ళి రష్యన్ ఆయిల్ కొనుక్కుంటున్నారో అది తప్పు కాదు. మన దేశంలో మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనం ఎలా ముందు పెట్టుకుంటామో వాళ్ళ దేశంలో వాళ్ళు అలాగే పెట్టుకుంటున్నారు. ఇదంతా లిటరల్లీ ఒక యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ వచ్చి బయట మాట్లాడుతున్నాడు. మీరే వినండి ఒకసారి, ఫస్ట్ మీరు వినండి. Some of the things that frustrate us when they buy cheap Russian oil. It basically funds a war in Ukraine. We hate that. But he's doing it for the best interest of his country so he can expand his economy with cheap energy. మూడో కంట్రీ అంటారు కదా, ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది. డీజేటీ గారు బయటకి ఎన్ని అయినా చెప్పనివ్వండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నారు. డీజేటీ అంటే డొనాల్డ్ జే ట్రంప్. ఆయన పేరు పదే ఎక్కువసార్లు వీడియో లెంత్ పెరిగిపోతుందని కట్ షార్ట్ చేసి మాట్లాడేస్తున్నాను నేను. ఇన్వేస్ ఈయనకి పాకిస్తాన్ మీద ఉండే ప్రేమ కంట్రీ స్ట్రాటజిక్ అలయన్స్ మీద ఉంటుంది, కానీ ఆ దేశ ప్రజలకు ఏదో ఒకటి చేసేద్దామని ఉండదు. దీని మీద ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఉంది, ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. అది చెప్తాను నేను. బట్ దానికన్నా ముందు ఒక స్టేబుల్ కాయిన్కి $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి పాకిస్తాన్ చేస్తుంది అమెరికాతో. ఇన్ఫాక్ట్ దీని అమెరికాతో అనడం కన్నా డీజేటీ గారితో అనడం బెటర్. ఎందుకంటే అది కంపెనీ ఏదైతే ఉందో అది డీజేటీ ఫ్యామిలీ మెంబర్ కంపెనీ అది. సో దీనికి లంచానికి తేడా ఏంటి అంటే దానికి నా దగ్గర సమాధానం అయితే లేదు. ప్రస్తుతానికి పాకిస్తాన్ లంచం అయితే ఇస్తుంది అమెరికాకి, మా దగ్గర లాక్కోండి, మా దగ్గర తవ్వుకోండి అని చెప్పి సూట్ కేసుల్లో ఈ క్రిటికల్ మినరల్స్ రంగురాలు లాంటివి పెట్టుకొని వెళ్ళి ఆయనకు చూపించి ఇన్వెస్ట్మెంట్లు చేయించి ఆయన ఫ్యామిలీతో ప్రస్తుతానికైతే వాళ్ళు సేఫ్ అనుకుంటున్నారేమో. బట్ డీజేటీ గారికి ఎటువంటి ఎలిజెన్స్ ఉంటుంది ఎటువంటి కంట్రీతో, ముఖ్యంగా ప్రజలతో. ఇండియాతోనే మీరు చూసుకుంటే ఆయన ఫస్ట్ టైం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారైనా,
హౌదీ మోడీ, నమస్తే ట్రంప్, ఈయన ఓట్ చేయండి, ఆయన ఓట్ చేయండి, అది ఇది అని చెప్పి ఒక కామ్రాడరీ చూపించారు కదా. సెకండ్ టర్మ్కి ఏమైంది? సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఈగో హట్ అయ్యేసరికి ఆయన డెసిషన్ మేకింగ్ మొత్తం మారిపోయింది. ఆయన భారతదేశంతోనే ఇలా ఉంటే పాకిస్తాన్తో ఇంకెలా ఉంటాడో మీ ఊహకే వదిలేస్తారు. ఆయన డైరెక్ట్గా మాట్లాడలేరు కాబట్టి ఆయన ప్లేస్లో ఆయన కాంగ్రెస్ మీద వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి నా అభిప్రాయం. ప్లస్ పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ డెసిషన్ ఒకటి తీసుకున్నాడు. ఆయన ఆ వీసాస్ అన్ని స్టాప్ చేసాడు, పాస్ చేసాడు. కొత్త వ్యక్తులు పాకిస్తాన్ నుంచి వాళ్ళు రావాలంటే ఒక వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. పాకిస్తాన్ బాబా అంటుంది మీరు వెయిట్ చేయండి, అది మళ్ళీ రెజ్యూమ్ చేస్తారని చెప్పి అంటుంది. బట్ అల్టిమేట్లీ ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది కదా. ఇవాళ అమెరికన్ డెసిషన్ మేకింగ్ కొంచెం క్లౌడ్ అయి ఉంది. దాని గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు ఉండే అమెరికా ఇవాళ కాదని చెప్పి అందరూ ఒప్పుకుంటారు కదా. మన దేశం నుంచి ఆ దేశానికి వలస వెళ్ళిన వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఒకప్పుడు ఒక మిడిల్ క్లాస్ అమెరికన్ వ్యక్తి, ఒక రెగ్యులర్ ప్రపంచంలో ఉండే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కానీ ఎన్నో రెట్లు లగ్జూరియస్గా, కంఫర్టబుల్గా ఉండేవాడు. దీన్ని ది గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అని కూడా పిలిచేవాళ్ళు. బట్ ఇవాళ ఆ స్కేల్ తగ్గిపోయింది, ఆ డిఫరెన్స్ అనేది అంత లేదు. దాని గురించి అమెరికా చాలా డెసిషన్స్ తీసుకుంటుంది. ప్రపంచం మీద ఆజిమాయిషిని, ఆధిపత్యాన్ని చలాయిద్దామని చూస్తుంది. వెనిజువేలా అలాగే గ్రీన్లాండ్ మీద, ఇరాన్ మీద ఇప్పుడు కన్నేసి చూస్తుంది. వెంటనే యుద్ధం జరుగుతుంది అంటే దాని మీద కూడా ఒక చిన్న గ్యాప్ ఉంది. అమెరికాకి ఒక చుక్క ఎదురైంది. అది ఏంటి ఇవాళ మనం ఆడుకుందాం. ఈ రెండు విషయాలు 1 by 1 నేను చెప్పేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్గా మనకి జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు అన్నింటినీ క్లబ్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా మీకు చెప్పేస్తాను. ఆల్రెడీ డైలీ చూస్తున్న వాళ్ళు మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అని నాకు చెప్పారంటే కింద కనబడే లైక్ బటన్ గుద్దండి. కొత్త వాళ్ళకి ఎవరికైతే వీడియో రీచ్ అవుతుందో మీరు ఒక్కటే పని చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నా డైలీ వీడియోస్, నా డైలీ నాలెడ్జ్ ఫీల్ మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్గా ఒక పాయింట్ నుంచి మనం మొదలు పెడితే మంచి ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అవుతుంది వీడియో. లిండ్సీ గ్రహం అని చెప్పి ఒక క్యూట్ లిటిల్ ఫెలో ఉన్నాడు. సైడ్ బాబుడి దువేసుకొని మంచి కోట్ వేసుకొని వచ్చి ఆయన యుద్ధానికి ఎలా ప్రోత్సహిస్తుంటాడో డీజేటీ గారు మనందరికీ తెలిసిన విషయమే అది. ఇన్ఫాక్ట్ భారతదేశం మీద నోరు పారేసుకున్న వ్యక్తులు ఆయన మొదటి వ్యక్తి. చదువుతారు భారతదేశం చదువుతుంది, డీజేటీని అడుగు రిక్వెస్ట్ చేస్తుంది, అప్పుడు మేము ఆలోచిస్తాం అన్న వ్యక్తి లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మొత్తం భారతదేశం ఆల్మోస్ట్ మనమే ఒక 8 స్టేట్లో మాట్లాడాడు. ఇవాళ ఈయన వచ్చి ఒక స్టేట్మెంట్ అంటున్నాడు. Question is, when we do an operation like this, should it be bigger or smaller? I'm in the camp of bigger. Time will tell. కొంచెం లోపల ఆయన లోపల ఒక దుఃఖం కనబడుతుంది. అది ఎందుకు అంటే బేసిక్గా ఇరాన్ మీద అమెరికా యుద్ధం ఎప్పుడు చేస్తుంది, ఏంటి ఆ గొడవ అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తుంది. కాకపోతే ఆ రీజియన్లో ఉండే వేరే దేశాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకోండి, లేదా ఖతార్ తీసుకోండి, లేదా UAE తీసుకోండి, లేదా అంతేందుకు నేటో దేశం టర్కీ తీసుకోండి. వీళ్ళందరూ ముఖ్యంగా సౌదీ అండ్ టర్కీ, మీరు కానీ ఇరాన్ మీద దాడి చేద్దాం అనుకుంటే మా ఎయిర్ స్పేస్ మీకు ఇవ్వం, మేము దీనికి సపోర్ట్గా నిలబడం. ఇన్ఫాక్ట్ సౌదీ అరేబియాలో డైరెక్ట్ ఇరాన్ సుప్రీం లీడర్తో కూర్చొని మాట్లాడింది, మేము మీతోనే నిలబడుతున్నాం అని చెప్పి. అది ఎందుకంటే సింపుల్ లాజిక్, ఏ దేశానికి ఆ దేశం ముందు వస్తుంది కదా. డీజేటీ గారు ఇట్లా టైరెంట్ కింగ్ లాగా వెళ్ళి ఏ దేశం పడితే ఆ దేశాన్ని లాగేసుకుందాం అనుకుంటే దాని పర్యవసానాలు వేరే దేశాలు ఎందుకు అనుభవించారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియన్ ఎయిర్ స్పేస్ వాడాడు అనుకుందాం ఆయన ఇరాన్ మీద దాడి చేయడానికి. ఇరాన్ ఏమనుకుంటుంది, అమెరికన్ కాసేపు పక్కన పెడతావు, నువ్వు ఎవడరా నువ్వు అని చెప్పి సౌదీ మీద మిసైల్ చేయడం ఒకవేళ మొదలు పెడితే సౌదీ వెళ్ళి పాకిస్తాన్ పిలవాలి. ఎందుకు, డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేసుకున్నారు కాబట్టి. పాకిస్తాన్ వచ్చి ఇలాంటి టైంలో ఇరాన్ మీద అమెరికా ఏదో గొడవ పెట్టుకుందని చెప్పి ఈ డిఫెన్స్ ప్యాక్ట్ ఎందుకు వాడడం అని చెప్పి సౌదీ ఖచ్చితంగా అనుకుంటుంది. పైగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా అనవసరంగా మేము ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి పాకిస్తాన్ అనుకుంటుంది. సో ఇట్స్ న్యాచురల్. అండ్ అమెరికా కూడా కొంచెం జంకుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇన్ని దేశాలు అన్నీ ఒకటి, ముఖ్యంగా గల్ఫ్ రీజియన్లో ఉండే దేశాలన్నిటితో పాటు టర్కీ కూడా ఇలా మాడుతుంటే ఇప్పుడు మనం వెళ్ళి యుద్ధం చేస్తే ఏదైనా ఒక సెట్ బ్యాక్ వచ్చి ఇరాన్లో ఉండే రెజ్యూమ్ని మనం చేంజ్ చేయలేకపోతే, ఖమేనీ గారే అక్కడ కూర్చుంటే దెన్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంటెన్స్ అని అమెరికా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. అండ్ ప్రో గవర్నమెంట్ ప్రొటెస్ట్లో కూడా వాళ్ళు ఎలాంటి ఇమేజ్లు పెడుతున్నారంటే ఆ ఇమేజ్ని మీరు షాక్ అవుతారు. మీరు డీజేటీ గారికి ఒక బుల్లెట్ తగిలింది కదా, ఆయన ఒక ర్యాలీలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మిస్ అయింది, కొన్ని ఇంచెస్లో మిస్ అయింది, ఆయన ప్రాణాలు కాపాడుకున్నారు ఆయన. ఈసారి మిస్ అవ్వదు అనే నినాదాలు ఇవాళ ఇరాన్ స్ట్రీట్స్ మీద మనకు వినబడుతున్నాయి. ఇదేంటిది, యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్లో కాదు, ప్రో గవర్నమెంట్ ప్రొటెస్ట్ అని జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఎలా క్రోనలాజికల్ ఆర్డర్లో మీకు చెప్పాలంటే దేశంలో ఇన్సర్జెన్సీ మొదలైంది, లిబరల్ థాట్ ఉండాలి, మా హక్కులు కాపాడాలని చెప్పి ఒక బ్యాచ్ రోడ్ మీదకి వచ్చింది. అందులో జెన్యూన్ పీపుల్తో పాటు అమెరికా ఆర్కెస్ట్రేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికాస్ నీడ్స్ ఉన్నాయి, సెల్ఫిష్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యాంటీ ప్రొటెస్ట్ని అడ్డుకోవడానికి గవర్నమెంట్ చాలా జనాలు చంపేసింది, చాలా క్రూరంగా, చాలా మంది జైల్లో పడేసింది, ఒక 10-15 వేల మందిని. IRGC అని చెప్పి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని చెప్పి వాళ్ళని రోడ్డు మీద దింపింది, రెజీమ్ని కాపాడడానికి వచ్చిన ఒక ఫోర్స్ లాంటిది, ఆర్మీ కన్నా పెద్దది అది. ఇప్పుడు వీటిలన్నిటితో పాటు ఒక ప్రో గవర్నమెంట్ ప్రొటెస్ట్, మీరు కూడా రండి, ఎవరైతే గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటున్నారో, ఎవరైతే రెజిమ్ ఉండాలని కోరుకుంటున్నారో మీరు కూడా రోడ్ల మీదకి రండి అంటే, ఆ రోడ్ల మీదకి వచ్చిన ఈ ప్రో గవర్నమెంట్ ప్రొటెస్టర్లు ఉంటారు కదా, వాళ్ళకి ట్రంప్ గారంటే ఒక కోపం ఉంటుంది. ఆ కోపాన్ని ఇలాంటి లైన్స్తో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అఫ్ కోర్స్ డీజేటీ గారికి భయం లేకుండా ఉన్నట్టు నటిస్తారు, కానీ ఎక్కడో లోపల కొంచెం ఉంటుంది. ప్లస్ ఇరాన్ కూడా ఇలాంటి ధమ్కీలు ఇవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే రేపు పొద్దున్న ఇరాన్ చేతిలో లేకుండా గాడ్ ఫార్బిడ్ డీజేటీ గారికి ఏదైనా అయ్యి
ఒక ప్రమాదం జరిగినా ఆ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పినా కూడా అందరి కళ్ళు ఇరాన్ మీద పడతాయి ఈ స్లోగన్స్ వల్ల. సో అనవసరంగా సెల్ఫీ చేసుకోవడం ఎందుకని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఇక్కడ. అదే కాకుండా ఇరాన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో మిజైల్స్ కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కానీ దాన్ని బెటర్ చేయడానికి చైనా చూస్తుంది, రష్యా చూస్తుంది. వీటిలన్నిటితో పాటు ఇజ్రాయెల్లో రీసెంట్గా ఒక చిన్న ట్రెమర్ లాంటిది వినబడింది. డిమోనా అనే ఒక ప్లేస్లో 4.2 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది. అలాంటి లొకేషన్లో ఎర్త్క్వేక్లు రావు. మరి రాని లొకేషన్లో ఎర్త్క్వేక్ ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ న్యూక్లియర్ సైట్ ఉంది, దానికి సంబంధించి ఒక టెస్టింగ్ జరిగింది, తద్వారానే ఈ భూకంపం వచ్చిందని చెప్పి చాలా మంది అక్కడ మాట్లాడుతున్నారు. నౌ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికా దీన్ని సీరియస్గా తీసుకుందా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఇజ్రాయెల్ ఇష్యూని బాగా నీట్గా వాడుకుంటుంది. అది తప్పని చెప్పి నేను చెప్పట్లా. ఒక పక్క ఇలా న్యూక్లియర్ టెస్ట్ కూడా చేసుకుంటుంది, ఇంకో పక్క ఈ ఇరాన్లో ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి కదా, దాంట్లో డీజేటీ గారు ఫేస్ పెట్టి బుల్లెట్ జస్ట్ మిస్ అయింది, నెక్స్ట్ టైం మేము కొడతామని చెప్పి దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఇగో చూడండి డీజేటీ గారి మీద ఇలాంటి థ్రెట్స్ చేస్తున్నారు వీళ్ళు ఆ నెక్స్ట్లో కానీ వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ప్రచారం చేసేస్తుంది. రేపొద్దున అక్కడ ఆయనకి ఏం జరిగినా కూడా వీళ్ళ మీద కనపడేలాగా ఇజ్రాయెల్ ఖచ్చితంగా చూసుకుంటుంది. ఈ యుద్ధం ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్ గా జరుగుతుందా అంటే దానికి సమాధానం నో అని చెప్పాలి. మోస్ట్లీ నో. డీజేటీ గారు ఈగో హట్ అయినా కూడా ఆయన ఓడిపోతే ఇంకా పెద్ద ఈగో హట్ అవుతుంది అని చెప్పి ఆయన కొంచెం వెయిట్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఈ లిండ్సీ గ్రహం కూడా మేము వెయిట్ చేయండి, మేము కొడతాం, చాలా గట్టి కొడతాం అని చెప్పి కొంచెం లోపల కొంచెం దుఃఖాన్ని మీ దిగమింగుకొని మాట్లాడుతున్నాడు ఆయన. చూడాలి మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో. కానీ ప్రస్తుతానికి ఈ ఇష్యూని మనం కోర్ ఫండమెంటల్స్లోకి వెళ్ళి చూస్తే ఏంటి అమెరికా సడన్గా ఇంత ఆజిమాయిషి ఎందుకు చూపిద్దామని చూస్తుంది అంటే దానికి సమాధానం సింపుల్. ఇవాళ యూఎస్ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంది, పవర్ చూపించాలి అండ్ లోపల డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఎవరైతే లోపల లోకల్ సిటిజన్స్ ఉన్నారు, అమెరికన్ సిటిజన్స్, ఈ వెల్ఫేర్ వాళ్ళ దాకా వెళ్ళేదాకా చూడాలి. మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచించినా కూడా అమెరికా రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకుంది. డీజేటీ గారు ఒక 100 వర్స్ట్ డెసిషన్ తీసుకుంటే అందులో 1-2 మంచి కూడా ఉంటాయి. అందులో ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటి, ఇక్కడ ఎవరైతే వేరే దేశాల నుంచి నెట్వర్క్ లేకుండా వస్తున్నారో ఈ చిన్న సైజ్ దేశాలు ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఆయన ఒక లిస్ట్ లాంటిది పెట్టాడు ఆయన. అందులో సగం కంట్రీస్ ఉన్నాయి. అందులో ఈ మంగోలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, మిడిల్ ఈస్ట్లో ఉండే కొన్ని కంట్రీలు ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసుకుంటే 2 కంట్రీస్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అన్ని దేశాలతో పాటు ఈ దేశాలు కూడా వీసాస్ అన్ని బ్లాక్ చేస్తారు, పాస్ చేస్తారు. దట్ ఈస్ ద డెసిషన్. అది ఎందుకు, అది ఈ దేశాల నుంచి ఎవరైతే జనాలు వస్తున్నారో వాళ్ళు డబ్బులు పట్టుకొని రావట్లేదు, మా దేశంలో ఉండే వెల్ఫేర్ తినేస్తున్నారు. మా జనాలు కష్టపడి ట్యాక్సులు కట్టి ఆ ట్యాక్సులతో మనం వెల్ఫేర్ స్కీమ్స్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి భోజనాలు లాంటివి ఉంటాయి కదా మన దేశంలో కూడా కొన్ని గవర్నమెంట్స్ చేస్తుంటాయి. అలాంటివి అమెరికాలో ఇంకా కొంచెం గ్రాండర్ స్కేల్లో ఉంటాయి అనుకుందాం. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ని వీళ్ళు తినేస్తున్నారు వేరే దేశాల నుంచి వచ్చి, మన దేశానికి డబ్బులు తీసుకురావట్లేదని చెప్పి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకున్నాను కదా. పాకిస్తాన్ నుంచి 40% మంది వచ్చారు. 40% ఏంటి 40% అంటే సింపుల్గా చెప్తా, 100 మంది వస్తే అందులో 40 మంది ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద బతుకుతున్న క్యాండిడేట్స్. ఇది పెద్ద సర్ప్రైజింగ్ విషయం కూడా కాదు. పాకిస్తాన్ అనే పేరు వినగానే మనందరికీ అర్థమయ్యే మ్యాటర్. ఇన్ఫాక్ట్ అది 50% ఎందుకు లేదని మనం అడుగుతాం. బంగ్లాదేశ్ 50% కూడా వెళ్ళిపోయింది. 54% బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ లిస్ట్ ఏదైతే ఉందో అందులో భారతదేశం పేరు లేదు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన వాళ్ళు అక్కడికి ఎవరైతే వెళ్తారో అక్కడ వెల్ఫేర్లో బతికే వాళ్ళు ఆ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇల్లు కష్టపడి స్వతహాగా పనిచేసి ఉద్యోగాలు తెచ్చుకొని కష్టపడి ఆ కష్టార్జితంతో అమెరికాలో ట్యాక్స్ కట్టి మన దేశానికి రెమిటెన్స్ లో పంపించే వాళ్ళు మన వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ మీద అమెరికాకి పెద్ద కోపం ఉండదు, అందుకే మన పేరు లేదు అక్కడ. బట్ నెరేటివ్ వార్ఫేర్లో కానీ ఇంటర్నెట్లో జరిగే రేసిస్ట్ ట్రోల్స్ మీద కానీ మనల్ని కొంచెం వెనకొంచెం మరి నొక్కుదామని చూస్తుంటే దీన్ని మన వాళ్ళు చాలా మంది ఇంటర్నెట్లో పెట్టారు కూడా. అంత రీచ్ ఉండదు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ ఒకసారి మీరు చూడండి, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, భారతదేశం మనం అక్కడ ఫ్రీగా వెల్ఫేర్ స్కీమ్లు ఎక్కువ తినాం, ఆ దేశం మీద పడి బ్రతకం, మన పని మనం చేసుకుంటాం, ఆ దేశానికి బెనిఫిట్ చేస్తాం, మనం కూడా బెనిఫిట్ అవుతాం. ఇన్ఫాక్ట్ నాకు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది, ఇదే థింక్ ట్యాంక్ కనుక ఇండియాలో పనిచేస్తుంటే మన దేశం వాళ్ళు ఎక్కడో ఉండేది. అండ్ నేను వాళ్ళని బ్లేమ్ చేయను. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ మనం వాళ్ళకి మ్యాచ్ చేసేలా మనం క్రియేట్ చేయలేకపోయింది మన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ అనే కాదు, ఇన్ జనరల్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డికేడ్స్ మనం ఏదైతే చూసామో, జనాలే ఎందుకు నాకు బ్రెయిన్ ఉంటే నేను బయట పని చేసుకుంటా అనుకుంటాడు. సో వాళ్ళని ఇక్కడ ఉంచడం అది మన బాధ్యత, వాళ్ళని లాక్కురావడం మన ఇది కాదు. అది నేను నమ్ముతాను నేను. అందుకే మనకు చూస్తూనే వాళ్ళు చైనా, అమెరికా సూపర్ పవర్స్ లో కూర్చునే మనం ఒక మేజర్ పవర్ అయ్యాం, కానీ ఆ పవర్ దాకా రీచ్ అవ్వలేకపోయాం. మనం అక్కడికి వెళ్ళాలంటే ఇవాళ నుంచి మనం పని చేసినా కూడా కొన్ని దశాబ్దాలు పట్టే టైం ఉంది. అది ఎప్పుడు పట్టినా జరుగుతుంది. ఆ దేశం మీద నాకు నమ్మకం ఉంది, కానీ ప్రస్తుతానికైతే లేం కదా. ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది. అందులో టాప్ 3 కంట్రీస్ కూడా ఇప్పుడు భూటాన్ ఉంది, సోమాలియా లాంటి దేశాలు, యెమెన్ లాంటి దేశాలు ఏవో ఉన్నాయి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, కోల్డ్ వార్ టైంలో అమెరికాకి పాకిస్తాన్కి ఒక అగ్రిమెంట్ ఒకటి నడిచింది. అది ఫస్ట్ ఎవర్ అగ్రిమెంట్ అంటారు. దాని పేరు ఏంటో మీకు తెలుసా? ఆప్షన్ ఏ సెంటో, ఆప్షన్ బి సీటో, ఆప్షన్ సి నేటో, ఆప్షన్ డి ANZUS, ANZUS. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాసి ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది, వచ్చేస్తుంది. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ మీరు స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో మీరు తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, ఫాలో కొట్టండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు మళ్ళీ చూద్దాం అనుకున్నా, నా సైడ్ నుంచి మీరు ఆ రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్స్ అవే. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు.
చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీరు టెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. నేను ఒకటే చెప్తాను అనుకున్నా, ఆల్రెడీ డైలీ చూస్తున్న వాళ్ళు ఎవరున్నా మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అని మీరు నాకు ఎలా చెప్తారు? కింద కనబడే లైక్ బటన్ గుద్ది. అండ్ కొత్త వాళ్ళు, బికాస్ మీరు ఇలా చూడడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి, అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, మీరు ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత నైట్ పడుకునే ముందు నాకు జస్ట్ 10 నిమిషాలు కేటాయించండి చాలు. మొత్తం మ్యాటర్ని సమరైజ్ చేసి సింపుల్గా మీకు చెప్పేస్తా. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడతాను ఇక్కడ. లోకల్ ఇండియాలో జరిగిన న్యూస్ మీరు చూద్దాం అనుకుంటే, బెంగళూరులో షర్మిల అనే ఒక లేడీకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మీరు ఇట్స్ ఎన్ ఐ ఓపెనర్. ఒకసారి మీరు చూడండి ఆ వీడియో. లేదు జియో పొలిటికల్ స్ఫియర్లోనే ఇరాన్లో ఏం నడుస్తుందో మేము తెలుసుకుందాం అనుకుంటే, ఆ వీడియో ఇక్కడ ఉంది క్లియర్గా. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజ్ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.